హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ధనుంజయ్. ఈరోజు నేను మీకు కొన్ని గ్రూప్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెప్తాను. చాలా టెక్స్ట్ బుక్ నుంచి వెతికి మరి ఈ క్వశ్చన్లు నేను అప్లోడ్ చేస్తున్నాను అండ్ పేపర్స్ ఆల్సో. దానికన్నా ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడైనా ఏదైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు అది ఉపయోగపడుతుంది. అడుగుతున్నారు ఎలా సబ్స్క్రైబ్ అంటే, కింద అక్కడ రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. కాకపోతే నేను చూపిస్తాను చూడండి. సబ్స్క్రైబ్ బటన్ తీయండి, ఇది ఇక్కడ ప్రెస్ చేస్తే చాలు. మీరు ఇంకా నేను ఏది అప్లోడ్ చేసినా మీకు అది డిస్ప్లే అవుతుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కామన్వెల్త్ కూటమి ప్రధాన కార్యదర్శి. దీనికి కామన్వెల్త్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, చోగమ్. దీనికి హెడ్ బ్రిటన్ రాణి ఉంటారు అని కూడా చెప్పాను. అయితే అతను ఎవరంటే పిట్రియస్కి, స్కాట్లాండ్. అతను బ్రిటన్ ఆల్రెడీ అని చెప్పాను కాబట్టి. అయితే కామన్వెల్త్ కూటమి చైర్మన్ జోసెఫ్ మస్కెట్. ఇది కూడా అడగవచ్చు గ్రూప్ 2కి. అయితే ఇప్పుడు నేను మీకు షార్క్ గురించి చెప్తాను. షార్క్ అంటే సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటే మీకు తెలుగు వచ్చేసి భారతదేశం చుట్టుపక్కల ఉన్న మరో 7 దేశాలతో కలిసి ఏర్పడిన కూటమి షార్క్. చాలా ఎగ్జామ్స్లో షార్క్ ఫుల్ ఫామ్ అడిగారు. ఇదే సౌత్ ఏషియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, ఇది దీని అబ్రివేషన్. అయితే ఎప్పుడు స్థాపించారు అంటే 1985 డిసెంబర్ ఢాకా, బంగ్లాదేశ్లో దీన్ని స్థాపించబడింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఢాకా అనేది బంగ్లాదేశ్కి క్యాపిటల్, రాజధాని. ఇంకా వచ్చేసి 1985లో మన ఇండియన్ కాంగ్రెస్ కూడా అప్పుడే 1885 ఇండియన్ కాంగ్రెస్ కూడా అప్పుడే స్థాపించబడింది. ఒకసారి ఆ డేట్ చూడండి, కొద్దిగా గుర్తులేదు. అయితే ఇప్పుడు వచ్చేసి సార్క్ ప్రధాన కార్యాలయం అది ఎక్కడుందని అడగవచ్చు. అది కాఠ్మండు, నేపాల్లో ఉంది. సభ్యదేశాలు వచ్చేసి భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు. చాలామందికి ఎగ్జామ్స్ ఎక్కడ డౌట్ వస్తుంది, మాల్దీవులు మయన్మార్ అని. గుర్తుపెట్టుకోండి, మాల్దీవులే. మయన్మార్ సౌత్ ఏషియాలో ఉండదు. ఇది కూడా అడగవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ మేబీ అడగవచ్చు. షార్క్లో చివరిగా 8వ సభ్యదేశంగా 2007లో చేరిన దేశం ఆఫ్ఘనిస్తాన్. ఇది ఒకటి ఇంపార్టెంట్. షార్క్లో సభ్యత్వం లేని భారత భూ సరిహద్దు దేశాలు, మన ఇండియాకి టచ్ అవుతూ ఉండి కూడా షార్క్లో లేని దేశాలు ఏంటంటే అవి చైనా, మయన్మార్. చెప్పాను కదా మయన్మార్ అని. చైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే షార్క్ 19వ సదస్సు, ఇప్పటివరకు 18 అయ్యాయి. అయితే 19వ సదస్సు 2016 ఇస్లామాబాద్లో జరగాల్సి ఉంది. కానీ అప్పుడు మన ఇండియా మీద మొన్న రీసెంట్గా దాడి జరిగింది కదా, అందుకని ఆ సమావేశం జరగలేదు. అలాగే షార్క్ 20వ సదస్సు జరగనున్న నగరం మన బెంగళూరు, ఇండియాలోనే జరగబోతుంది ఈసారి. అది బెంగళూరులో కావడం ఇంకో విషయం. అయితే షార్క్ 10 to 20 దశాబ్దాన్ని ఏమైనా ప్రకటించిందంటే రీసెంట్గా అంతర్జాతీయ ప్రాంతీయ దశాబ్దం. ఇదొకటి గుర్తుపెట్టుకుంది, మన ఏపీఎస్కి అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇంకో క్వశ్చన్ వచ్చేసి, షార్క్ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరైనా అడగవచ్చు. అర్జున్ బహదూర్ థాపా. ఇతను నేపాల్కి సంబంధించిన అతను. అయితే ఇప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెప్తాను, కొద్దిగా ఇంపార్టెంట్ అయినవి, కొద్దిగా శ్రద్ధగా వినండి. మీరు దీనికన్నా ముందు నోట్స్ తెచ్చుకొని రాసుకుంటే నేను చెప్పింది కొద్దిగా బాగుంటుంది, మీకు బాగా అర్థమవుతుంది. అయితే వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు లక్ష్య ఛేదన 2006లో దక్షిణాఫ్రికా ఏ జట్టుపై 435 పరుగులు చేసి విజయం సాధించింది అంటే ఆన్సర్ వచ్చేసి, అది మీ అందరికీ తెలిసిందే, ఆస్ట్రేలియా.
అయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్. 2014లో సుప్రీంకోర్టు నిషేధించిన జల్లికట్టు క్రీడ తమిళనాడులోని ఏ జంతువులతో నిర్వహిస్తున్నారు? ఇది చాలా ఫేమస్ గేమ్, మ్యాక్సిమం ఏపీ వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇది వచ్చేసి ఎడ్ల పోటీ. దీన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. అది ఎలా ఎందుకు నిషేధించిందంటే అది చాలా ఎక్కువ జంతువులను హింసిస్తారు అనే కారణంతో అది నిషేధించబడింది. ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి, ఇలా చాలా కష్టంగా ఉంటుంది ఆ గేమ్, ఎక్కువ హింసిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విమానయానంలో ప్రసిద్ధి చెందిన బోయింగ్ సంస్థ ఏ దేశానికి చెందినది? ఇది చాలాసార్లు అడిగారు చాలా ఎగ్జామ్స్లో, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇది వచ్చేసి ఆన్సర్ సి, అమెరికాకి సంబంధించింది బోయింగ్. ఆన్సర్ వచ్చేసి బోయింగ్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ది, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్వస్థలమైన విశాఖపట్నంలో ఏ గ్రామాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద అభివృద్ధి చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు నిర్ణయించారు? అందరికీ అల్లూరి సీతారామరాజు తెలుసా? ఎందుకైనా మంచిది, చూపిస్తాను చూడండి. ఇతనే అల్లూరి సీతారామరాజు. దీనికి ఆన్సర్ వచ్చేసి పాండ్రంగి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి అడుగుతారు మన ఏపీకి ఎగ్జామ్స్కి. పాండ్రంగి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం జనవరి 12న స్వామి వివేకానందుని జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుతారు. అయితే 2017 జనవరి 12న వివేకానంద ఎన్నో జన్మదిన వేడుకలను నిర్వహించారు? ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. 5వది సి, ఆన్సర్ 154. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీనికే యూత్ డేగా కూడా చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 6th, 2017 జనవరిలో భారతదేశంలో పర్యటించిన కెన్యా అధ్యక్షుడు ఉహూరు కెన్యట్టా ఈ పర్యటనలో భాగంగా కెన్యాలో వ్యవసాయ యాంత్రీకరణ కోసం భారతదేశం ఎంత మొత్తాన్ని రుణంగా అందజేయనున్నట్లు భారతదేశం ప్రకటించింది? ఇది ఒకటి కొద్దిగా ఇంపార్టెంట్, ఎక్కువ ఇవ్వడం వల్ల మనీ. ఇది కొద్దిగా చాలా ఇంపార్టెంట్. 684 కోట్లు, 1000 కోట్లు, 1250 కోట్లు, 800 మిలియన్ కోట్లు, డాలర్లు. అయితే ఇది ఆప్షన్ వచ్చేసి ఏ, 684 కోట్లు అంటే $100 మిలియన్. మన ఇండియా చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7th, ఆసియా ఐరోపాలను వేరు చేసే ఏ జలసంధి కింద నిర్మించిన తొలి రహదారి సొరంగ మార్గాన్ని టర్కీ అధ్యక్షులు తయిస్ ఎర్డోగాన్ ప్రారంభించారు? ఇది కూడా ఫస్ట్ రహదారి కాబట్టి ఇది అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అతను వచ్చేసి డి, బోస్పారస్. ఆన్సర్ వచ్చేసి డి, బోస్పారస్. దీని నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8th, భారత సుప్రీం కోర్టుకు ఎన్నో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జగదీష్ ఖేహర్ నియమితులయ్యారు? ఈ మధ్యన ఇతను సింగ్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే ఫస్ట్ టైం ఒక జస్టిస్ సింగ్ అవ్వడం. ఇతను నియమితులయ్యారు. అతను 45, 44, 42, 41 అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి బి, 44. అతను సింగ్, అది గుర్తుపెట్టుకోండి. అదే మొట్టమొదటి అతను 44. నెక్స్ట్ క్వశ్చన్, 2017 జనవరిలో ప్రపంచ ఆర్థిక వేదిక WEF 47వ వార్షిక సమావేశాలు దావోస్ నగరంలో జరిగాయి. దావోస్ నగరం ఏ దేశంలో ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్. దావోస్ నగరం అనేది చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. ఆన్సర్ దీనికి వచ్చేసి స్విట్జర్లాండ్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్, స్విట్జర్లాండ్.
స్విస్ రోజర్ ఫెదరర్ కూడా ఈ దేశానికి సంబంధించిన అతను కూడా టాప్ కదా టెన్నిస్లో. అతను కూడా గుర్తుపెట్టుకోండి, రోజర్ ఫెదరర్, స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వానలో బ్యాడ్మింటన్ షటిల్ క్రీడాకారుని కానివారు ఎవరు అని అడిగారు. ఆన్సర్ కూడా వచ్చేసి హెలెప్. ఇది అందరికీ తెలిసి ఉంటుంది, హెలెప్. అశ్విని పొన్నప్ప, గుప్తా జ్వాల, చింగ్ఫోన్ వీళ్ళందరూ మన ఇండియన్స్. చింగ్ఫోన్ కాదు, హెలెప్ మాత్రం బ్యాడ్మింటన్ షటిల్ కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసినందుకు. ఇది మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి, ఆల్సో లైక్ కూడా చేయండి. ఇంకా దీన్ని నేను ఏ విధంగా మార్చాలనుకుంటే కింద మీరు ఏదైనా సజెస్ట్ చేయండి, కామెంట్స్లో నాకు టైప్ చేసి పంపించండి. వన్స్ మోర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.